తమిళనాడులో ఎన్నికల హీట్ పెరుగుతోంది. 27 స్థానాలతో బీజేపీ జాబితా విడుదల చేసింది. జాబితాలో మాజీ అధ్యక్షుడు అన్నమలైకి స్థానం దక్కలేదు. మైలాపూరు నుంచి తమిళసై పోటీ చేస్తుండగా కోయంబత్తూరు నార్త్ నుంచి వానతి శ్రీనివాసన్, సొత్తూరు నుంచి బీజేపీ చీఫ్ నాగేంద్రన్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల హీట్ పెరుగుతోంది. 27 స్థానాలతో బీజేపీ జాబితా విడుదల చేసింది. జాబితాలో మాజీ అధ్యక్షుడు అన్నమలైకి స్థానం దక్కలేదు. మైలాపూర్ నుంచి తమిళసై పోటీ చేస్తుండగా కోయంబత్తూరు నార్త్ నుంచి వానతి శ్రీనివాసన్, సొత్తూరు నుంచి బీజేపీ చీఫ్ నాగేంద్రన్ పోటీ చేస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల హీట్ పెరుగుతోంది. 27 స్థానాలతో బీజేపీ జాబితా విడుదల చేసింది. జాబితాలో మాజీ అధ్యక్షుడు అన్నమలైకి స్థానం దక్కలేదు. మైలాపూర్ నుంచి తమిళసై పోటీ చేస్తుండగా కోయంబత్తూరు నార్త్ నుంచి వానతి శ్రీనివాసన్, సొత్తూరు నుంచి బీజేపీ చీఫ్ నాగేంద్రన్ పోటీ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు. ఎస్ గంగోత్రి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. ఈ 27 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే ప్రముఖంగా తమిళసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. ఎల్ మురుగన్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈయన అవనాశి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతా ఉన్నారు. వనతి శ్రీనివాస్ కోయంబత్తూర్ నార్త్ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. నైనార్ నాగేంద్రన్ సాతూర్ కాన్స్టిట్యున్సీ నుంచి బరిలో నిలవబోతా ఉన్నారు. విజయ ధరణి విలవంకోడ్ నుంచి బరిలో దిగబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి అన్నామలైకి మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బీజేపీకి తమిళనాడులో చాలా వరకు కూడా ఒక అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళాడు. పార్టీని ముందుకు తీసుకుపోవడంలో బీజేపీ భావజాలాన్ని తమిళనాడులో బాగా తీసుకెళ్లడానికి పనిచేశారని చెప్పేసి కూడా ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధినాయకత్వం కూడా ఆయన సేవలను గుర్తించింది. కానీ ఈసారి మాత్రం జాబితాలో ఆయనకు స్థానం లభించలేదు. ఆయన పేరు జాబితాలో లేదు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని చెప్పి తెలుస్తా ఉంది. ఇక కూటమి వివరాలు ఒకసారి చూసుకున్నట్టు మనం అన్నాడీఎంకే, ఏఐడిఎంకే 169 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. పిఎంకే 18 నియోజకవర్గాల్లో పోటీ చేస్తా ఉంది. ఏఎంఎంకే కు 11 స్థానాలు. అంటే ఈ 4 పార్టీలు కలిపి ఎన్డీఏలో ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి తమిళనాడులో. ఈసారి అధికార ఏదైతే డిఎంకేను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దెదించాలి, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే విధంగా మొదటి నుంచి కూడా వ్యూహాత్మకంగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల 23వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగబోతా ఉంది. ఒకేసారి 234 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు అయితే జరగబోతా ఉన్నాయి. మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు కూడా వెలువడబోతా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి బీజేపీ పార్టీ ఒకవైపు ఇటు కేంద్రం నుంచి అంటే జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రచారానికి రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రులు కూడా ఇంకా ప్రచారానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించే దిశగా కూడా ఒక వ్యూహాన్ని అయితే ఇప్పటికే ప్రచారంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో 27 స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నటువంటి బీజేపీ 27 స్థానాలకు సంబంధించి ఒకే దఫా అందరి పేర్లను అయితే బీజేపీ ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ రాజు.